హాయ్ హలో నమస్తే మిడిల్ క్లాస్ టిఫిన్ బాక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే టిఫిన్ ఐటమ్ ఏంటో తెలుసా? హైదరాబాద్ స్టైల్ స్పాట్ ఇడ్లీ. వెరీ టేస్టీ అండ్ ట్రెండింగ్ టిఫిన్ ఐటమ్ స్పాట్ ఇడ్లీ. ఈ స్పాట్ ఇడ్లీని వేడి వేడిగా పల్లి చట్నీతో గాని కొబ్బరి చట్నీతో గాని తింటే వావ్ సూపర్ టేస్ట్ అనాల్సిందే. ఈ స్పాట్ ఇడ్లీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, క్యాప్సికమ్, ఒక మిర్చి, ఒక టమాటో, అలాగే ఒక క్యారెట్, ఇంకా కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో కేవలం 4 స్పాట్ ఇడ్లీ తయారు చేయడానికి మాత్రమే ఈ పీసెస్ ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్, మిర్చి ముక్కలను వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో క్యారెట్ తురుము ఇంకా మిగిలిన టమాటా ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని 4 సమభాగాలుగా విడగొట్టుకొని ప్రతి భాగం పైన మనం ఇడ్లీ పిండిని పోసుకోవాలి. ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని పైన మూత ఉంచుకొని 2 నుంచి 3 నిమిషాలు వేగనివ్వాలి. నిమిషాలు గడిచింది. మూత తీసి ప్రతి ఇడ్లీ మీద మసాలా కారం, శనగపప్పు కారం రెండింటిని చల్లుకోవాలి. కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ప్రతి ఇడ్లీని జాగ్రత్తగా వెంగిపోకుండా రెండో వైపు తిరగవేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా శనగపప్పు కారం కొంచెం చల్లుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడిగా పల్లి చట్నీతో గాని కొబ్బరి చట్నీతో గాని తింటే ఉంటుంది సూపర్. మంచి టేస్ట్, క్రిస్పీగా వేడి వేడిగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.